ఆయన శిష్యులు ఆయనతో ఉన్నప్పుడు ఉపమాన భావం చెప్పాడు. ఎటువంటి ఉపమానం అంటే ఆ 4వ వచనంలో వాక్యం అనే విత్తనం గురించి చక్కగా వివరించాడు వాళ్ళకి. ఆ వాక్యము ఒకటి ధ్రువ పక్కన, ఒకటి ముళ్ళ పొదల్లో, ఒకటి రాతి నేలన, ఒకటి ఇక్కడ మనం చూస్తే భూమి లోతున. చూడండి, ఈ ఉపమానాలు మొత్తం మనం చూస్తే అక్కడ ధ్రువ పక్కన వింటారు కానీ ఏగ్యమైన ప్రవర్తనతో దాన్ని అంగీకరించరని 9వ వచనంలో అంటాడు. లోకా సువార్త 8, 9వ వచనంలో. 4లో ఏమన్నాడు? వాక్యం అనే గురించి మాట్లాడిస్తే ఆయన శిష్యులు 9వ వచనంలో దాని అర్థం చెప్పమని అడిగితే అక్కడ అర్థం చెప్తాడు. ఇక్కడ ఏనండి, ధ్రువపక్క విని వదిలేసి వెళ్ళేవాడు, అలాగనే వాక్యం విని అది అణిసివేయటం వల్ల ముళ్ళ కంచెల్లో పడతామంటే నానా విచారాలు కలిగి హృదయం అంతా నిండినప్పుడు వాక్యం ఎత్తబడినా కానీ అది అణిసివేయబడుద్ది. ఎందుకంటే తనకున్న పరిస్థితులను బట్టి, తనకున్న ధనాపేక్షను బట్టి ఏదైనా కానీ అణిసివేయబడుద్ది. అలాగే రాతి నేల అనేది ఎలాంటిదంటే ఎటువంటి బండలాంటి హృదయం గలవాడికి ఆ వాక్యం ఎత్తితే ఆ వాక్యాన్ని అది ఎదగనీదు. ఈ విధంగా చక్కని ఉపమానాన్ని దేవుడు వివరించాడు. చెప్తూ అంటాడు, ఏగ్యమైంది లోతున మన్ను. చూడండి, మనం విత్తనం వేస్తున్నప్పుడు ఆ విత్తనంకి లోతున మన్ను, విత్తనం నాటి ఆ మన్ను చక్కగా మన్ను కప్పి ఉంటే అది చక్కగా వెదిగిద్ది. అదే దానికి వెదగటానికి సరైనటి ఆ విత్తనానికి సరైన ఏర్పాటు లేకపోతే అది పైకి మొక్క రాదు. అలాగనే మనం కూడా వాక్యాన్ని, దేవుడు మన వాక్యాన్ని మన హృదయంలో విత్తినప్పుడు అది ఫలించి అభివృద్ధి చెందాలంటే యోగ్యమైన ప్రవర్తన కలిగి మనం బ్రతకాలి. అంతేగాని అన్నీ మనకు కావాలి, వాక్యం కావాలంటే దొరకదు. చక్కని యోగ్యమైన ప్రవర్తనతో మనం ఎప్పుడైతే వాక్యాన్ని మనం విని విశ్వాసిస్తామో అటువంటి వారు ఫలిస్తారని వాక్యం చదివిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ అనేది దేవుడు మనకి ఇస్తాడు. ఆ రక్షణ ఇచ్చినప్పుడు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కానీ, అవలంబించుకోవాల్సిన బాధ్యత కానీ, చక్కని ప్రవర్తన కలిగి నడవలసిన